ఓకే ఫ్రెండ్స్, చూసినాకైతే బజాజ్ సిటీ 100 వెహికల్ అంటే దీనికైతే డూమ్ వెలిగిపోయింది. ఏమైందన్నది మనకి తెలియదు. యాక్సిడెంట్ ఏంటంటే బండి కూడా ఏ రోజు తెచ్చారు అంటే పక్క వాళ్ళు వేరే వాళ్ళు తెచ్చారు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి హ్యాండిల్ బార్ కూడా బెండ్ అయింది, చూసారు కదా. రైట్ సైడ్ డౌన్ అయింది, లెఫ్ట్ సైడ్ డౌన్ అయింది, రైట్ సైడ్ అప్ అయింది. సో దీనికి డూమ్ ఎలా ఓపెన్ చేయాలంటే ముందు విండ్ గ్లాస్ ఒక 4 స్టార్స్ చూసి, అలాగే ఇక్కడ మీకు డౌన్లో స్టార్స్ ఉంటుంది, మ్యాద్ కూడా ఎక్కువ స్టార్స్ ఉంటుంది. అలాగే ఇటువైపు అలాగే కిందన అలాగే మరి కిందన ఏంటంటే 10mm బోల్ట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ లైట్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ బోల్ట్ ఉంటుంది కదా, ఆ బోల్ట్ కూడా ఓపెన్ చేసేయవలసి ఉంటుంది. రెడ్ కలర్ క్లాత్ ఉన్న వల్ల మనకు కనిపించలేదు. సో ఓపెన్ చేసినా మనకి రిఫ్లెక్టర్ ఓపెన్ చేయడానికి 4 స్టార్ స్క్రూస్ ఉంటాయి. అలాగే నెంబర్ ప్లేట్ మాకు బ్యాక్ సైడ్ క్లాప్ ఓపెన్ చేయడం కూడా 2 స్క్రూస్. అలాగే బ్యాక్ సైడ్ లైట్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఒక క్లాంప్ ఉంటుంది, దానికి కూడా స్టార్ స్క్రూస్ ఇచ్చారు. సో మొత్తం అన్నీ కూడా ఏ పార్ట్గా పార్ట్ డిసేబుల్ చేసేయండి. మొత్తం డిసేబుల్ చేసినప్పుడు చూసారు కదా, ఆ క్లాంప్ అయితే ఉంటుంది. దీనికి ఇన్నర్ నుంచి స్టార్ స్క్రూస్ ఇచ్చారు, ఇన్నర్ నుంచి ఓపెన్ చేయాలి, ఇన్నర్ నుంచి తీస్తున్నారు. ఏదైతే వాళ్ళు తెచ్చుకోండి, డూమ్ కూడా వాళ్ళే తెచ్చుకున్నాడు. ఈ రిఫ్లెక్టర్ ఏదైతుంది కదా, మొత్తం ఆ వైజర్ కిట్ అనేది మొత్తం వాళ్ళే తెచ్చుకోండి. ఎందుకంటే ఒరిజినల్ కాదు, బట్ వాళ్ళు తెచ్చింది మనం ఏం చెప్పలేదు. సో ముందుగా మనం బ్యాక్ నుంచి ఆ క్లాంప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రిఫ్లెక్టర్ క్లాంప్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా స్టార్ స్క్రూస్ వేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి క్లాంప్ పెట్టుకోవాలి. క్లాంప్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే రిఫ్లెక్టర్ వేసేయండి, అలాగే నెంబర్ ప్లేట్ కూడా వేసేయండి. నెంబర్ ప్లేట్ అనేది ఈ విధంగా వేసుకోండి, చెప్పనక్కర్లేదు, మీకు తెలిసే ఉంటుంది. ఆ హోల్స్లోంచి పెట్టేసి బ్యాగ్ నుంచి ఫుల్ టచ్ చేసేయండి. దానికి ఎన్ఐకి బోల్డ్ ఇచ్చారు, ఎన్ఐకి ఏ సైజ్ పడితే ఆ సైజ్ ఎన్ఐకి యూజ్ చేయండి. ఫస్ట్ 5 పడుతుంది, 4 పడుతుంది, 5 కాదు సారీ 5 కానీ 4 పడుతుంది సైజ్ అనేది. మీకు బోల్ట్స్ మారుతాయి, మీకు తెలిసిందే. ఇప్పుడు రిఫ్లెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా, రిఫ్లెక్టర్ పాతదే కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మొత్తం 4 స్క్రూస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఆ పర్టికులర్ పోల్స్లో ఫుల్ టైట్ చేసేయండి. కానీ టైట్ చేసాం చాలా జాగ్రత్త, బీరుగు బాత్ ఒక్కోసారి డూప్లికేట్ కదా. అలాగే మొత్తం ఎన్ని క్లాంప్స్ ఉంటాయి, 5 క్లాంప్స్ ఉంటాయండి. ఆ 5 క్లాంప్స్ కూడా వేసేయండి. 5 క్లాంప్స్ వేసేసి డూమ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా బండికి ఫిట్ చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా చూడడానికి ఒరిజినల్లా ఉంది, కానీ ఒరిజినల్ కాదు, డూప్లికేట్. షేడ్ అయిపోతుంది, ఎండ్లో షేడ్ అయిపోతుంది. సో డూమ్ అనేది బిగించేయండి. బిగించేటప్పుడు ఏంటంటే ఆ స్టార్ స్క్రూ ఒకటి కింద నుంచి మ్యాథ్ నుంచి ఒకటి బిగించాలి, వెనకాల నుంచి ఒక స్టార్ స్క్రూ బిగించాలి. అలాగే అటువైపు కూడా రైట్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి, ఆ 2 బిగించండి. ఇక్కడ మ్యాథ్ని ఇంకొక స్టార్ స్క్రూ ఉంటుంది, అది బిగించేసి కింద చెప్పాను కదా మీకు ఆ 10mm బోర్డ్ అని బిగించేయాలి. ఇప్పుడు విండ్షీల్డ్కి మొత్తం 4 స్టార్ స్క్రూస్ ఉంటాయి, సిల్వర్ స్టార్ స్క్రూస్ ఉంటాయి. కానీ ఈ స్టార్ స్క్రూస్ తెచ్చారు చూసారా, వరస్ట్గా ఉన్నాయి. నాకైతే నచ్చలేదు చూడడానికి, డూప్లికేట్ స్టార్స్. ఇవి కూడా డూప్లికేట్ తెచ్చుకుని అంటే అర్థం చేసుకుని అంత వరస్ట్గా ఉందో. చూసారు కదా, ఇది ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ హ్యాండిల్ బార్ కూడా మనకి బెండ్ తీయడం జరిగింది. సో మరి ఇది ఫ్రెండ్స్, అసలు ఏంటి ఎంత వరస్ట్గా ఉండదని ఇంత బ్రాండ్ వీడియో తయారు చేశారు కదా అనిపిస్తుంది కదా మీకు. తయారు చేయడం ఉంది అంటే మన చేతిలో ఆడుతుంది, వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మనీ తీసుకుంటున్నాం, దట్స్ ఇట్. ఎండ్ ఆఫ్ ద వీడియో ఏంటంటే ఆ స్టిక్కర్స్ అనేది లేకపోతే మీకు చాలా వరస్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు బాగుంది చూడడానికి బండి కదా. సో ఇది ఫ్రెండ్స్, బజాజ్ సిటీ 100 యొక్క డూమ్ ఫిట్టింగ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలి, మొత్తం కూడా ఫుల్ ఫిట్ చేసేసారు, చూసారు కూడా మీరు ఇప్పుడు. సో ఇప్పటికే కనుక నా ఛానల్ మీకు కొత్త వేరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేశాను గైస్. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.